వందనా, సారీ వందనా, ఇంకెప్పుడు నేను గొడవ పడినే. వందనా ప్లీజ్ మాట్లాడు. వందనా, నువ్వు కానీ నాతో మాట్లాడలేదనుకో. మాట్లాడకపోతే మమ్మ మీద ప్రామిస్. ఓయ్, ఇది మరీ బాగుంది. మీరు కొట్లాడుకొని మధ్యలో నన్ను చంపేస్తారేంటి? వాడితో మనకేంటే, నడు. అబ్బా సారీ చెప్పా కదా. ఎవరికి కావాలి పోడి సారీ? నువ్వు ఆగమ్మా. అన్యోన్యమైన దంపతుల మధ్యలో చెడగొట్టడానికి రెడీగా ఉంటావు. ఏంటది? అన్యోన్యమైన దాంపత్యం. బొంగేం కాదు, ప్రతి చిన్న దానికి లొల్లి పెట్టుకుంటావు. గిట్లయితే నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. ఇప్పుడు కానీ మా ఇద్దరికి ప్రైవసీ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, మీ అమ్మకు ఫోన్ చేసి రోడ్డు మీద వెళ్ళే అబ్బాయిలందరికీ సైట్ కొడుతుందని చెప్తాను. అవును, మరి నేనే క్లాసులకు వెళ్ళట్లేను. మీరు శ్రద్ధగా క్లాసులు వింటున్నట్టు. నువ్వు ముందు వెళ్ళవమ్మా. నువ్వు వెళ్తే మేమిద్దరం కంబైన్ స్టడీస్ చేసుకుంటాం. ఒసేయ్, ఓయ్ ఏంటి దగ్గరకు వస్తున్నావు? నువ్వు క్షమించేశాను అని చెప్పేదాకా ఇలా దగ్గరికి వస్తూనే ఉంటాను. నీకంత సీన్ లేదులే. మంచోన్ననేగా, అమాయకుడు ఏమన్నానేగా ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు కానీ ఎక్కువ చేసావు అనుకో, అర్జున్ రెడ్డిలో అర్జున్ ప్రీతిని రోడ్డు మీద ముద్దు పెట్టుకున్నట్టు ఈ రోడ్డు మీద ముద్దు పెట్టేస్తా. చెంప పగులుద్ది. ఓయ్ వందనా, నిన్ను క్షమించేసా, పదా క్లాస్కి వెళ్దామని వచ్చి హక్ చేసుకునేదాకా నేను ఇక్కడే ఇలానే ఉంటా. వందనా, వందనా, ఎక్కడికి వెళ్ళింది ఇది? ఈ అమ్మాయిలతో ఇదే బాధ, ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోకూడదు. హాయ్ మామా. హాయ్ రా. అమ్మా, ఇప్పుడు ఏం చేస్తావురా? ఇంకేం చేస్తారా, ఈ రికార్డ్ తీసుకెళ్ళి తన చేతిలో పెట్టేస్తా. ఆ తర్వాత ఏముంది, నీ దగ్గరికి వచ్చేస్తా మామా. నువ్వేం టెన్షన్ తీసుకోకు. నేనేమన్నా వరుణ్ గాని అనుకుంటున్నావా పోరీ సెట్ కాగానే ఫ్రెండ్స్ని సైడ్ చేయడానికి? నువ్వు ఇప్పుడు అంత పెద్ద పోటుగాడిలాగా నా దగ్గరకు వచ్చి పీకేదేం లేదు. తనతో ఏదైనా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయి, మూమెంట్ క్రియేట్ చేసుకోరా. అర్థమైందా? అర్థమైంది. నీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఓ పని చేయి, ఈ బ్లూటూత్ చెవులో పెట్టుకో. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ చెప్పు, పిల్ల సెట్ అయిపోద్ది. సూపర్ ఐడియా మామా, రఫ్ ఆడిచ్చేస్తా. హాయ్ ప్రేరణ. హాయ్ చిన్ను. ఇదిగో రికార్డు. హే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇంత కష్టపడి రాస్తే జస్ట్ థ్యాంక్సేనా? మరి ఇంకేం కావాలి? రే అడిగారా, ఏ హగ్గో కిస్సో ఏదో అడిగేసే. ఒరేయ్ పనికి మాలేదు బా, ఏం మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నారా నీ అబ్బా. చెప్పు, ఏం కావాలి? చాయ్. ఛాయలు చెక్కుడులు అడిగే వయసారనేది. చచ్చిపో, ఛాయ్తోనే చచ్చిపో. ఛాయే కదా, దాని కింద ఇంత ఆలోచిస్తున్నావు. పద. అమ్మయ్యా. అన్నా 2 చాయ్. ఒక అమెరికన్ కూడా. అమ్మాయి ముందు సిగరెట్ ఏంట్రా? సిగరెట్ ఒకటేనా, మందు కూడానా? ఒరే నీ అబ్బా, ఏదో ఒకటి చెప్పరా. నువ్వు నన్ను క్వశ్చన్ అడగాలని నేను సిగరెట్ టాపిక్ తీసుకొచ్చా. అసలు నాకు ఏ అలవాట్లేదు అని చెప్పరా. నువ్వు ఈ క్వశ్చన్ నన్ను అడగాలని చెప్పేసి నేను సిగరెట్ టాపిక్ తీసుకొచ్చిన. బేసికల్గా అయితే నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నీకు తెలియాలనే ఇలా చేసా. అబ్బచ్చా. నిజమండి. సోమేష్ అండ్ వరుణ్ అని చెప్పి నా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకు లేని బ్యాడ్ హ్యాబిట్సే ఉండవు తెలుసా. వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇది హెల్త్కి మంచిది కాదురా, మానేనరా అని చెప్పేసి. ఈయనరు అసలు. ఒరే దుర్మార్గుడా, నా పేరుని నీకు కన్వీనియంట్గా వాడేసుకుంటున్నావా? అయినా ఇవన్నీ నాకెందుకు తెలియాలనుకుంటున్నారు? అంటే సర్లే, చాయ్ తాగు.
పెద్ద పెద్ద రెస్టారెంట్ డబ్బాలున్నాయాడా? ఎవరు తెచ్చుకోలే కదా. సుందరం, ఏంటి సుందరం, కిచెన్ లో మంచి మంచి ఫుడ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ నుంచి బానే ఆర్డర్ పెట్టుకుంటున్నట్టున్నారుగా. వడ్డీ అమ్మ, అవి పడేయడం మర్చిపోయినా. అయితే అవి నీవే అన్నమాట. తమరి గర్ల్ ఫ్రెండ్ ఆర్డర్ పెట్టారా సార్? అది కూడా మంచి ఫుడ్ డైట్ లా ఉన్నాయి. మరేమనుకుంటున్నావు? మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ విత్ మటన్ సూపు, మధ్యాహ్నం గ్రిల్ చికెన్, ఈవినింగ్ ఫ్రూట్ సలాడ్, సాయంత్రం ఓట్స్ మీలు. హబ్బో, మన ఫుడ్డే వేర్లే. కాప్స్ క్యాలరీస్ ని కాకరపోతలా గిట్టేస్తాను. మొత్తం పొట్ట అంతా ప్రోటీన్ తో నింపేస్తాను. అయితే నీకు చాలా మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికింది సుందరం. యు వెరీ లక్కీ సుందరం. మీకు సీక్రెట్ చెప్పనా? ఏంటది? నా గర్ల్ ఫ్రెండ్ ఎవరనుకుంటున్నారు? ఎవరబ్బా? మన వార్డెన్ మేడం వాళ్ళ కూతురే. వావ్, హౌ సుందరం. లాస్ట్ సమ్మర్ కి ఇక్కడికి వచ్చింది, వింటర్ కి సెట్ చేస్తాం. గుంట ఫ్లాట్ అయితే కదా. ఇంతకిప్పుడు ఆమె ఎక్కడుంటది? వేరే స్టేట్ లో ఉంది, చదువుకుంటుంది. హో, అయితే వెరీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నమాట. అవును, ఇంతకీ విషయం వార్డెన్కి తెలుసా? అమ్మో, తెలిస్తే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను? పక్కన ఉన్న శ్మశానంలో ఉంటాను. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ తెలిస్తే లక్ష్మి మూవీలో టైగర్ సతి శకుంతలక్క సీన్ రిపీటే. అమ్మో, ఓ అమ్మో, ఊహింతేనే చాలా భయంకరంగా ఉంది. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. అర్థమైపోయింది. చెక్కేస్తారు నీకు. చెక్కేస్తారా? నిజంగా చెక్కేస్తారేమో. హలో అమ్మా. ఏమైంది బిడ్డ, అంత చక్కగానే ఉందా? అమ్మా, అంత బానే ఉంది. తిన్నావా బిడ్డ? తిన్నా అమ్మా. ఏమైంది బిడ్డ, తగ్గుతున్నావు? ఒంట్లో బాలేదా? అయ్యో, ఏం కాలేదమ్మా, నేను మంచిగున్నా. నాకు అట్లా అనిపించట్లే బిడ్డ. నువ్వు రేపు ఇంటికి రా, నీకు అన్ని వండి పెడతా. అమ్మా, ఇంటికి రమ్మంటే ఏడుపు మొహం పెడతావేందే? గమ్మని ఇంటికి రా. సరేలే అమ్మా, వస్తాను, బాయ్. ఏంటి, అప్పుడే గుర్తొచ్చేసానా? రేపు నేను ఇంటికి వెళ్తున్నా. అదేంటి సడన్గా? ఏదో ఒక్కసారి తగ్గినా అంతే. ఇంకా మా అమ్మ కంగారు పడిపోతుంది. మరి మీ అమ్మకి చెప్పలేకపోయావా? అంత కంగారు పడొద్దు, ఇక్కడ మీ అల్లుడు చూసుకుంటున్నాడని. నీ గురించి చెప్తే ఇంకేమన్నా ఉందా సార్? ఏమో, ఒకసారి చెప్పి చూడు ఏమంటదో. ఎలాగో రేపు వెళ్తున్నావు కదా. సరేలే, ఉంటా, బాయ్. సరే, బాయ్. అయ్యో మమ్మీ, దగ్గుతూనే ఇంటికి రమ్మంటావేంటే? అమ్మా, ఏమైంది బిడ్డ? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అమ్మా, అది నోగిట సునీతలాగా ప్రేమ గిసొంటి పంచాయతీలు ఏమైనా పెట్టుకుంటున్నావా? నిన్నే బిడ్డ అడుగుతుంది, గసవంటి వాటి జోలికి ఏమైనా పోతున్నాయింది? లేదమ్మా, నేనెందుకు పోతానే? నీ మంచిగా చెప్తున్నా బిడ్డ. ఈ రోజుల్లో ఎవరు ఎట్లుంటారో చెప్పలేం. జరా జాగ్రత్తగా ఉండాలి. మీ నాయన మనల్ని ఉంచి వేరే ఊర్లో ఉంటుండంటే గది మన మీదున్న నమ్మకం. కూతురుగా నువ్వు చేజారకు, తల్లిగా నేను నీ చేజారనివ్వను. బిడ్డా, నువ్వు నా దగ్గర ఏం దాస్తలేవు కదా? ఒక్కటి యాద పెట్టుకో బిడ్డ, పోగొట్టుకోవడం ఒక్క నిమిషం చాలు, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది.
రోజు వందన ఈ టైంలో కాల్ చేసేది. ఇప్పుడు ఇలా ఒక్కనే కూర్చొని సిగరెట్ తాగడం బోర్ కొట్టేస్తుంది. ఛా, కాల్ చేయవే. హలో. కాల్ లిఫ్ట్ చేయవేంటే? 1 డే అని చెప్పి 2 days ఉన్నావు, ఇంక రావా? ఏం లేదు రెడ్డి, ఇంట్లో ఉన్నా కదా, మాట్లాడడానికి కుదరట్లేదు. వాయిస్ ఏంటి అలా ఉంది? ఆల్ ఓకేనా? ఆల్ ఓకేనే, కాస్త ఫీవర్గా ఉంది రెడ్డి. అయితే మీ అమ్మ చెప్పింది నిజమే అనమాట. నీకు నిజంగానే ఒంట్లో బాగాలేదా? వందనా, వందనా, నీకు నిజంగానే ఎక్కువగా ఉందా? టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదు రెడ్డి, యాక్చువల్లీ సుజాత ఆంటీ మమ్మీ శ్రీశైలం వెళ్ళారు. మేబీ రావడానికి మిడ్-నైట్ అవ్వచ్చు రెడ్డి. పొద్దుగాల వస్తా అన్నది. అవునా? అయితే ఇంట్లో ఎవరు లేరా? లేరు. లేరా? ఓయ్, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చే ప్రోగ్రాంలు ఏం పెట్టుకోక చెప్తున్నా. నువ్వు లేట్ అయిపోయావు, నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. రెడ్డి, నో, వద్దని చెప్పా నీకు. హలో. అరే, ఇప్పుడు ఈ మెంటలోడు ఇంటికి రావాలి, చచ్చాడు నా చేతిలో. ఇప్పుడు వీడే ఇక్కడ ఉండాలి, అయిపోతాడు నా చేతిలో వీడు. ఫేస్ మీద సీరియస్నెస్ ఏంటంతా సేమ్ రిపీట్ అవుతున్నట్టుంది. ఎందుకైనా మంచి దోసరు కొనుక్కుందాం. హాయ్ ఆంటీ, నేను డెలివరీ బాయ్ని. యాక్చువల్లీ మీ కూతురు లపోట్రా నుంచి ఆర్డర్ పెట్టింది. నేను రవ్వందనాని ఫస్ట్ లోపలికి చెప్పానా? రవ్వద్దని చెప్పానా? ఆయన ఎందుకు వచ్చావు? చెప్పానా? ఫస్ట్ బయటికి నడు. నువ్వు ఆగే నడు బయటికి. నాకు ఈ మూమెంట్లో నీ ఫేవర్ తగ్గించి నీ మూడ్ బెటర్ చేయడం కన్నా నాకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం కనిపించలేదు. బాబు నీకు దండం, నా మూడ్ బాగుంటుంది, నాకు ఫీవర్ సెట్ అయిపోతుంది. నడు ఫస్ట్. నువ్వు నీ ఫేస్ పద. అరే చెప్పేది అర్థం చేసుకో రెడ్డి. కూర్చో. రెడ్డి ప్లీజ్, నువ్వు వెళ్ళి ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవ్వుద్ది. ఏంటిదంతా? ఇప్పుడు నువ్వు నిజంగానే నన్ను పేషెంట్ లాగా చూస్తున్నావా? అబ్బా నువ్వు ముందు సైలెంట్గా ఉండు. అరే ఇడ్లీ తినేసాక టాబ్లెట్ వేసుకో, అప్పుడు బాగుంటుంది. రెడ్డి పో రెడ్డి, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవ్వుద్ది. నువ్వే అన్నావు కదా రేపు మార్నింగ్ దాకా మీ మమ్మీ రారని. అయ్యో, నీకు అలా చెప్పి తప్పు చేసిన. పో రెడ్డి ప్లీజ్. నువ్వు ఫస్ట్ తిను, తర్వాత నేను వెళ్తా. సరే తినిపి. బా పోరెడ్డి మళ్ళా అమ్మ. ఇప్పుడు ఎందుకు టాబ్లెట్ నాకు? చాలింకా పో ఇప్పుడు. సరే. హే ఏంటి ఎంత వేడిగా ఉంది? దా. రెడ్డి రెడ్డి నేను బానే ఉన్నా. ఇక్కడ కూర్చో, ఇప్పుడే వస్తాను.
చాలు. ఓకే కదా? రెడ్డి, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్స్ రా. ఎంత బాగా కేర్ చేస్తున్నావు. అప్పుడే ఏం చూసావు, ఇంకా ముందుంది. మీ మమ్మీ వచ్చారా? అప్పుడే వచ్చారేంటి? పొద్దున్న దాకా రారన్నావు కదా. నాకు తెలీదు. ఇప్పుడు ఏం చేద్దాం?